కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, వీళ్ళందరినీ కలుస్తాడు కృష్ణుడు రాయబారిగా వెళ్లే ముందు. ఆ సందర్భంలో ధర్మరాజుని అడిగితే యుద్ధమే ప్రారంభమైతే మన వాళ్ళే ఎక్కువ మంది చచ్చిపోతారు. అలాంటి దృష్టిలో పెట్టుకుని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, నైతికంగా మాకు రావాల్సిన భూమి మాకు ఇవ్వమని చెప్పు, అర్ధరాజ్యం ఇవ్వమని చెప్పు. ఒకవేళ అలా కాదనుకుంటే, వాళ్ళకి తప్పదనుకుంటే కనీసం ఒక 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పు అని ఆ 5 ఊళ్ళ పేర్లు చెప్పి ఈ 5 ఊళ్ళు ఇవ్వమని చెప్పు, లేదంటే యుద్ధం తప్పదని చెప్పు అంటాడు. ధర్మరాజు ఇట్లా చెప్పాడని అంటే భీముడు చెప్తాడు, ధర్మరాజు చెప్పిన మాటగా వాస్తవంగా అయితే నాకు నచ్చదు, కానీ ధర్మరాజు చెప్పాడు కాబట్టి అది ఇచ్చి బతికి పొమ్మని చెప్పు, లేకపోతే తప్పదు కౌరవ జాతి అంతం అని చెప్పు అంటాడు. అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 5 ఊళ్ళు ఇవ్వని దుర్యోధనుడికి చివరికి కూర్చోడానికి భూమి కూడా లేకుండా ప్రాణాలు కోల్పోయాడు. అయోధ్య, మధుర, కాశీ, సోమనాథ 4 ఆలయాలు స్వతంత్రం అయిపోయాక వేల కొద్దీ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, అంతకుముందు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి ముస్లిం రాజులు కావచ్చు, వేలాది గుళ్ళు కూలగొట్టారు కదా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని 4 మసీదు బదులు అక్కడ అదేది గుళ్ళని పగలగొట్టి పైన మసీదు కట్టారు కాబట్టి వాటిని రీఇన్వెంట్ చేసుకుంటామంటే ఒప్పుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సోమనాథాలయం కట్టాక మనసు మార్చుకున్నాడు, మాట మార్చుకాడు, దర్శనానికి కూడా రాలేదు. అయోధ్య, మధుర, కాశీని ఒప్పుకోలేదు. ఫైనల్గా అయోధ్యని సోమనాథ ఆలయం ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ కన్స్ట్రక్షన్ చేస్తే అయోధ్యని ఇప్పుడు కోర్టు తీర్పుల తర్వాత చేశారు. ఇప్పుడు మధురాలో అక్కడ ఆల్రెడీ, కాశీలో ఆల్రెడీ కనబడుతుంది జ్ఞానవాపి మసీదు. అది జ్ఞానవాపి అనేటటువంటిదే ఆలయం, అక్కడిది కనబడుతుంది. దాని మీద పోరాటం నడుస్తుంది. ఇంకో పక్కన భోజ్శాలకు సంబంధించి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు హిందువులు కోరుతున్నటువంటిది 40,000 దేవాలయాలు కాదు, కనీసం ఈ కీలకమైన ఆలయాల వరకు ఇవ్వమని. మరి ముస్లిం పెద్దలు ఆ వివాదాలు లేని శాశ్వత పరిష్కారం చేస్తారా లేదా అన్నది ఆలోచించుకోవాల్సింది.